నమస్కారం తులారాశి వారికి. మీరు చూస్తున్నది ఆస్ట్రో లైఫ్ గైడెన్స్ తెలుగు. ఆగస్టు 13, 14, 15, 16 తేదీల్లో తులారాశి వారి జీవితంలో కనిపించబోయే కొన్ని ప్రత్యేకమైన మార్పుల గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అయితే ఈ 4 రోజులకు నేను పెట్టిన మాట ఒక్కటే: తులారాశి వారి లెక్క మారింది. ఎందుకంటే ఇంతకాలం మీరు ఒక విషయంలో ఒక విధంగా అర్థం చేసుకొని ఉండొచ్చు. ఒక వ్యక్తి గురించి ఒక అభిప్రాయం ఉండొచ్చు. ఒక పని విషయంలో ఒక అంచనా ఉండొచ్చు. ఒక అవకాశం వస్తుందని అనుకొని ఎదురు చూసి ఉండొచ్చు. లేదా మీరు ఎంత ప్రయత్నించినా పరిస్థితులు మీకు అనుకూలంగా మారడం లేదని అనిపించి ఉండవచ్చు. కానీ ఇప్పుడు అదే పరిస్థితిని మరో కోణంలో చూడాల్సిన సమయం వస్తుంది. తులారాశి వారికి ఈ 4 రోజుల్లో ముఖ్యంగా కనిపించేది ఏంటంటే, మీరు వేసుకున్న లెక్క ఒకటి, పరిస్థితులు వేసే లెక్క మరొకటి. ఇప్పటి వరకు మీరు ఒక ఫలితాన్ని ఊహించారు, కానీ చివరికి జరిగింది మీరు ఊహించిన దానికంటే భిన్నంగా ఉండొచ్చు. మొదట అది ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాకపోయినా కొంత సమయం తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అందుకే ఇంతకాలం ఆలస్యం జరిగిందా అని అనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోండి: ప్రతి ఆలస్యం ఓటమి కాదు. కొన్ని విషయాలు ఆలస్యంగా రావడానికి కారణం అవి మీకు సరైన సమయంలో రావాల్సి ఉండడం. మీరు త్వరగా జరగాలని కోరుకున్న విషయం ఇప్పటి వరకు జరగకపోయినా దాని వెనుక మీకు తెలియని మరో పరిణామం నడుస్తూ ఉండొచ్చు. ఆగస్టు 13 నుంచి మీ చుట్టూ ఉన్న పరిస్థితులను కొంచెం జాగ్రత్తగా గమనించండి. పెద్ద సంఘటన కోసం మాత్రమే ఎదురు చూడకండి. ఒక చిన్న ఫోన్ కాల్ కావచ్చు, ఒక మెసేజ్ కావచ్చు, ఎవరైనా అకస్మాత్తుగా మీతో మాట్లాడడం కావచ్చు. మీరు చాలా కాలంగా పట్టించుకొని ఒక విషయం మళ్ళీ మీ ముందుకు రావచ్చు. ఈ చిన్న సంఘటనలో ఒకటి తర్వాతి మార్పుకు మొదటి సంకేతంగా మారే అవకాశం ఉంటుంది. ఇక్కడే లెక్క మారింది అనే మాటకు అసలు అర్థం వస్తుంది. మీరు ఒక వ్యక్తిని నమ్ముండొచ్చు, కానీ ఆ వ్యక్తి స్పందన మీ అంచనాల ప్రకారం లేకపోవచ్చు. మీరు ఒక పని కోసం ఒకరి మీద ఆధారపడి ఉండొచ్చు, కానీ చివరికి మీకు సహాయం చేసేది మరొక వ్యక్తి కావచ్చు. మీరు ఒక అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు, కానీ మీరు ఊహించిన మార్గం కాకుండా వేరే మార్గం ద్వారా అదే ఫలితం మీ ముందుకు రావచ్చు. అంటే తులారాశి వారికి మారింది కేవలం పరిస్థితి కాదు, పరిస్థితిని చూసే మీ దృష్టి కూడా. ఇంతకాలం ఇది జరగదు అని అనుకున్న విషయం గురించి ఒక్కసారిగా మరో సమాచారం రావచ్చు. ఒకప్పుడు మూసుకుపోయిన తలుపు పూర్తిగా తెరుచుకోకపోయినా దాని తాళం ఎక్కడుందో మీకు కనిపించవచ్చు. ఆ తేడా చాలా ముఖ్యమైనది, ఎందుకంటే అవకాశం వచ్చినప్పుడు దాన్ని గుర్తించడానికి మనసు సిద్ధంగా ఉండాలి. మరికొందరు తులారాశి వారికి ఈ కాలంలో ఒక వ్యక్తి ప్రవర్తనలో మార్పు కనిపించవచ్చు. ఇంతకుముందు దూరంగా ఉన్న వ్యక్తి ఇప్పుడు దగ్గరగా మాట్లాడవచ్చు. ఇంతకుముందు మీ మాటను పట్టించుకోని వ్యక్తి ఇప్పుడు మీ అభిప్రాయం అడగొచ్చు. మీరు చెప్పిన విషయానికి విలువ పెరగొచ్చు. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి: వెంటనే భావోద్వేగంతో స్పందించకుండా ఎదుటి వారి మాటల కంటే వారి చర్యలను గమనించండి. ఎందుకంటే ఈ 4 రోజుల్లో మీకు ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమయ్యే అవకాశం ఉంది. ఎవరు మీ పక్కన ఉన్నారు, ఎవరు కేవలం పరిస్థితి కోసం దగ్గరయ్యారు. ఈ తేడా బయటపడిన తర్వాత మీ నిర్ణయాలు కూడా మారొచ్చు. ఇంతకాలం ఒక వ్యక్తి గురించి మీ మనసులో ఉన్న అభిప్రాయం పూర్తిగా మారే అవకాశం కూడా ఉంది. మీరు మంచివాడని అనుకున్న వ్యక్తి విషయంలో కొన్ని ప్రశ్నలు రావచ్చు. అదే సమయంలో మీరు పెద్దగా పట్టించుకోని వ్యక్తి నుంచి నిజమైన సహాయం రావచ్చు. అందుకే ఈ సమయంలో బయట కనిపించే రూపం కంటే అసలు ప్రవర్తనను గమనించడం మంచిది. ఇక మీ వ్యక్తిగత నిర్ణయాల విషయానికి వస్తే తులారాశి వారికి ఒక ముఖ్యమైన మార్పు కనిపించవచ్చు. చాలా రోజులుగా ఒక నిర్ణయం తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండొచ్చు. ఒకవైపు మనసు, మరోవైపు పరిస్థితులు మిమ్మల్ని లాగుతూ ఉండొచ్చు. కానీ ఆగస్టు 13 నుంచి 16 మధ్య ఏదో ఒక సంఘటన మీకు క్లారిటీ ఇవ్వచ్చు. మీరు ఎవరి మాట విన్నా చివరి నిర్ణయం మాత్రం మీదే కావాలి. ఎందుకంటే ఇప్పుడు మారుతున్న లెక్కలో మీ పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. మీరు గతంలో చేసిన ఒక తప్పును మళ్ళీ చేయకుండా ఉంటే పరిస్థితి పూర్తిగా వేరుగా ఉండొచ్చు. ఒకప్పుడు తొందరగా స్పందించి సమస్యను పెద్దది చేసుకొని ఉంటే ఇప్పుడు అదే పరిస్థితితో మౌనంగా ఉండడం మీకు బలం కావచ్చు.
ఒకప్పుడు వెంటనే నిర్ణయం తీసుకొని ఉంటే నష్టపోయి ఉండొచ్చు. ఇప్పుడు కొంచెం ఆగి ఆలోచించడం మీకు అనుకూలంగా మారొచ్చు. అందుకే ఈ 4 రోజుల్లో తులారాశి వారికి ఒక ముఖ్యమైన సందేశం: ప్రతి విషయానికి వెంటనే స్పందించాల్సిన అవసరం లేదు. కొన్ని సమాధానాలు మనం వెతకకుండానే వస్తాయి. ముఖ్యంగా ఆగస్టు 14 చుట్టూ మీకు ఏదైనా సమాచారం వస్తే దాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోండి. చిన్న విషయం అనుకొని వదిలేయకండి. అదే సమయంలో ప్రతి చిన్న సంకేతాన్ని పెద్ద అర్థంగా ఊహించుకోవాల్సిన అవసరం కూడా లేదు. నిజంగా మీకు ఉపయోగపడే విషయాన్ని మాత్రమే పట్టుకోండి. ఇక ఆర్థిక విషయాల్లో కూడా తులారాశి వారికి ఒక మార్పు కనిపించవచ్చు. చాలా కాలంగా రావాల్సిన డబ్బు నిలిచిపోయిన చెల్లింపు, ఒక కొత్త అవకాశం లేదా అదనపు ఆదాయానికి సంబంధించిన ఆలోచన మళ్ళీ కదలికలోకి రావచ్చు. అయితే ఇక్కడ కూడా తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. డబ్బు వస్తుందనే ఆశతో ముందే ఖర్చులు పెంచుకోవడం కంటే విషయం స్పష్టమైన తర్వాత అడుగు వేయడం మంచిది. ఎందుకంటే లెక్క మారింది అంటే కేవలం డబ్బు రావడం కాదు, డబ్బును మీరు చూసే విధానం కూడా మారడం. ఇంతకాలం మీకు అవసరం లేని వాటి కోసం ఖర్చు చేసి ఉంటే ఇప్పుడు ప్రాధాన్యతలు మారొచ్చు. ఎక్కడ ఆదా చేయాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఏ అవకాశాన్ని పరిశీలించాలి అనే విషయంలో కొత్త ఆలోచన రావచ్చు. ఒక చిన్న ఆర్థిక నిర్ణయం తర్వాతి రోజుల్లో పెద్ద ఉపయోగాన్ని ఇవ్వచ్చు. ఉద్యోగం లేదా పని విషయంలో కూడా ఇదే విధంగా ఒక మలుపు కనిపించవచ్చు. మీరు చేస్తున్న పని మీకు గుర్తింపు ఇవ్వడం లేదని అనిపించుండొచ్చు. మీకు మీ సామర్థ్యాన్ని ఎవరు గమనించడం లేదని అనిపించుండొచ్చు. కానీ మీ పని గురించి ఎవరో ఒకరు గమనిస్తున్న అవకాశం ఉంది. సరైన సమయంలో మీకు బాధ్యత రావచ్చు, కొత్త పని అప్పగజెప్పచ్చు, లేదా మీరు ఇంతకాలం కోరుకున్న మార్పు గురించి చర్చ మొదలవచ్చు. వ్యాపారం చేస్తున్న తులారాశి వారు కూడా ఒక విషయం గమనించాలి. ప్రతి కస్టమర్, ప్రతి అవకాశం ఒకే విలువ కలిగి ఉండరు. కొన్ని పరిచయాలు వెంటనే లాభం ఇవ్వకపోయినా భవిష్యత్తులో ఉపయోగపడవచ్చు. ఒక చిన్న పరిచయం పెద్ద అవకాశానికి దారితీసే అవకాశం ఉంది. అందుకే ఈ సమయంలో పరిచయాలను పూర్తిగా నిర్లక్ష్యం చేయకుండా సరైన వ్యక్తులతో సరైన మాట మాట్లాడడం ముఖ్యం. ఇక కుటుంబ వాతావరణంలో కూడా ఒక విషయం మారొచ్చు. ఇంతకాలం ఒక విషయంపై ఇంట్లో అభిప్రాయ భేదం ఉంటే ఆ విషయం గురించి మాట్లాడే విధానం మారొచ్చు. మీరు చెప్పాలనుకున్న మాటను ఈసారి ప్రశాంతంగా చెప్పగల అవకాశం రావచ్చు. ఒకరి మీద కోపంతో చెప్పిన మాట కంటే సరైన సమయంలో చెప్పిన ప్రశాంతమైన మాట ఎక్కువగా ప్రభావం చూపుతుంది. తులారాశి వారు సహజంగానే సమతుల్యతను కోరుకునే స్వభావం కలిగేవారు. అందుకే చాలాసార్లు ఇతరుల మనసు బాధపడకూడదని మీ మనసులోని మాటలను వెనక్కి తీసుకుంటారు. కానీ ఇప్పుడు ఆ ఒక విషయం అర్థం చేసుకోవాలి. అందరినీ సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తూ మీకు మీరు అన్యాయం చేసుకోకండి. ఆగస్టు 13 నుంచి 16 మధ్య మీకు ఒక హద్దు పెట్టుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. ఎవరికైనా ఇంతవరకే అని చెప్పాల్సి రావచ్చు. ఒక పని మీ వల్ల కాదని స్పష్టంగా చెప్పాల్సి రావచ్చు. లేదా మీకు నచ్చని పరిస్థితి నుంచి బయటకు రావాలని నిర్ణయించుకోవచ్చు. ఇది గొడవ కాదు, ఇది మీ విలువను మీరు గుర్తుంచుకోవడం. ఇక ఈ 4 రోజుల్లో మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే మీరు గతంలో వదిలేసిన ఒక ఆలోచన మళ్ళీ మీ మనసులోకి రావచ్చు. అది అప్పట్లో ఎందుకు జరగలేదు అనే ప్రశ్న రావచ్చు. దానికి ఇప్పుడు సమాధానం దొరకవచ్చు. బహుశా అప్పట్లో మీరు సిద్ధంగా లేకపోవచ్చు, పరిస్థితులు అనుకూలంగా లేకపోవచ్చు, లేదా మీరు అనుకున్న వ్యక్తి సరైన వ్యక్తి కాకపోవచ్చు. ఇప్పుడు అదే విషయం వేరే రూపంలో మీ ముందుకు రావచ్చు. ఇక్కడే తులారాశి వారికి అసలు ట్విస్ట్ ఉంటుంది. మీరు కోరుకున్నది అలాగే రాకపోయినా దానికంటే మీకు సరిపోయే రూపంలో రావచ్చు. అందుకే నేను అనుకున్నట్లుగా జరగట్లేదు అని వెంటనే నిరాశ చెందకండి. కొన్నిసార్లు మనం కోరుకున్న తలుపు మూసుకుపోవడం వల్లే పక్కనే ఉన్న మరో తలుపు కనిపిస్తుంది. ఆగస్టు 15, 16 తేదీల వైపు వెళ్ళే కొద్దీ మీకు ఒక నిర్ణయం మరింత స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. ఇక ఇలా ఉండకూడదు అని మీరు మీలో అనుకోవచ్చు. ఒక పాత అలవాటును వదిలేయాలని నిర్ణయించుకోవచ్చు. ఒక వ్యక్తితో మీ సంబంధానికి హద్దు పెట్టుకోవచ్చు. ఒక పని విషయంలో కొత్త పద్ధతిని ఎంచుకోవచ్చు. ఈ నిర్ణయం బయట వారికి చిన్నదిగా అనిపించినా మీకు మాత్రం చాలా పెద్ద మార్పును ప్రారంభం కావచ్చు. అందుకే ఈ 4 రోజులను కేవలం తేదీలుగా చూడకండి. మీ జీవితంలో ఏం జరుగుతుందో గమనించే సమయంగా చూడండి. ఎవరైనా అకస్మాత్తుగా మాట్లాడితే గమనించండి. ఒక అవకాశం మళ్ళీ వస్తే గమనించండి. ఒక పాత విషయం మళ్ళీ తెరపైకి వస్తే గమనించండి.
మీ మనసులో అకస్మాత్తుగా వచ్చిన ఒక నిర్ణయాన్ని కూడా గమనించండి. ఎందుకంటే వీటిలో ఏదో ఒకటి మీ జీవితంలో లెక్క మారింది అనే మలుపుకు కారణం కావచ్చు. ఇప్పటి వరకు మీకు అనుకూలంగా కనిపించని పరిస్థితి ఒక్కసారిగా ఎందుకు మారిందో తెలుసుకోవాలంటే మీరు ఒక విషయం చూడాలి. గతాన్ని పట్టుకొని కూర్చోవడం ఆపాలి. అప్పుడు ఇలా జరిగింది, అందుకే ఇప్పుడు కూడా ఇలాగే జరుగుతుంది అనే ఆలోచన వదిలేయాలి. గతంలో ఒక వ్యక్తి మిమ్మల్ని నిరాశపరిచాడని భవిష్యత్తులో ప్రతి వ్యక్తి అలాగే ఉంటారని అనుకోకూడదు. ఒక అవకాశం ఒకసారి విఫలమైందని మళ్ళీ ఎప్పటికీ జరగదని కాదు. ఒక పని ఆలస్యమైందని అది పూర్తిగా ఆగిపోయిందని కూడా కాదు. ఇదే ఈ 4 రోజులు తులారాశి వారికి నేర్పించే ముఖ్యమైన విషయం. పాత లెక్కలతో కొత్త జీవితాన్ని కొలవండి. ఎందుకంటే లెక్క మారింది, మీ ఆలోచన మారుతుంది, మీ చుట్టూ ఉన్న పరిస్థితులు మారుతున్నాయి, మీ నిర్ణయాలు మారుతున్నాయి. మరి ఈ మార్పులన్నీ కలిసినప్పుడు ఫలితం కూడా మారే అవకాశం ఉంది. కాబట్టి ఆగస్టు 13, 14, 15, 16 తేదీల్లో ఏదైనా ఊహించని పరిణామం ఎదురైతే వెంటనే భయపడకండి. మొదటి చూపులో అది మీకు అనుకూలంగా కనిపించకపోయినా దాని వెనుక ఉన్న ప్రయోజనం తర్వాత అర్థమయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఏదైనా మంచి అవకాశం వస్తే కూడా అతి ఉత్సాహంతో వెంటనే నిర్ణయం తీసుకోకండి. మీకు సరిపోతుందా, నిజంగా ఉపయోగపడుతుందా, దీని వెనుక ఉన్న పరిస్థితులు ఏంటి అనే విషయాలను పరిశీలించండి. ఎందుకంటే అదృష్టం తలుపు తట్టినప్పుడు కూడా తలుపు తెరవడం మాత్రమే కాదు, లోపలికి వెళ్ళే ముందు దారి ఎలా ఉందో చూడాలి. తులారాశి వారికి ఈ 4 రోజుల్లో ప్రధానంగా కనిపించేది ఒక విషయం, క్లారిటీ. ఇంతకాలం గందరగోళంగా ఉన్న ఒక విషయం కొంచెం కొంచెం స్పష్టమవుతుంది. ఎవరిని నమ్మాలో తెలుస్తుంది, ఏ దారిలో వెళ్ళాలో తెలుస్తుంది, ఏది వదిలేయాలో తెలుస్తుంది, ఏది పట్టుకోవాలో తెలుస్తుంది. ముఖ్యంగా మీకు నిజంగా కావాల్సింది ఏంటో మీకే స్పష్టంగా అర్థమయ్యే అవకాశం ఉంది. అదే అసలు మార్పు. బయట పరిస్థితులు మారడం ఒక విషయం, మనలో నిర్ణయం మారడం మరో విషయం. మీ నిర్ణయం మారినప్పుడు మీ అడుగులు మారతాయి, మీ అడుగులు మారినప్పుడు మీ దారి మారుతుంది, దారి మారినప్పుడు ఫలితం కూడా మారొచ్చు. అందుకే ఈరోజు మీకు నేను ఒక మాట చెప్పాలి. తులారాశి వారు పాత లెక్కలు మూసేయండి, కొత్త లెక్కలు మొదలు పెట్టండి. ఎవరు మీతో ఉన్నారో గమనించండి, ఏ అవకాశం నిజమైందో గమనించండి, ఏ విషయం మళ్ళీ మళ్ళీ మీ ముందుకు వస్తుందో గమనించండి, మీ మనసు ఏ నిర్ణయం వైపు ప్రశాంతంగా తీసుకువెళ్తుందో గమనించండి. ఎందుకంటే ఆగస్టు 13 నుంచి 16 మధ్య మీకు కనిపించే చిన్న మార్పే తర్వాత పెద్ద మార్పుకు కారణం కావచ్చు. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి, మీ కథ ఇంకా ముగియలేదు. ఇప్పటి వరకు జరిగినది పెద్ద మొత్తం కథ కాదు. మీరు కోల్పోయింది మాత్రమే మీ భవిష్యత్తు కాదు. మీకు ఆలస్యం అయినదే మీ గమ్యం కాదు. కొన్ని లెక్కలు మనం వేసుకుంటాం, కొన్ని లెక్కలు కాలం వేస్తుంది. కానీ చివరికి సరైన సమయంలో ఏది మీకు చెందుతుందో అదే మీ ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఈ 4 రోజుల్లో తొందరపడకుండా, భయపడకుండా, గతాన్ని పట్టుకోకుండా ముందుకు చూడండి. ఎందుకంటే తులారాశి వారికి లెక్క మారింది. మీ జీవితంలో ఏ విషయం గురించి మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారో, ఏ విషయం గురించి మీకు ఎక్కువగా సందేహం ఉందో, ఏ విషయం ఇప్పుడు మారాలని మీరు కోరుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. తులారాశికి సంబంధించిన ఫలితాలు మీకు ఉపయోగపడతాయని అనిపిస్తే మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని రాశి ఫలాలు, ఆధ్యాత్మిక విషయాలు, జీవితం గురించి ఆసక్తికరమైన సూచనల కోసం ఆస్ట్రో లైఫ్ గైడెన్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం. తులారాశి వారికి శుభం కలగాలి, మీ జీవితంలో మంచి మార్పులు రావాలని కోరుకుంటూ నమస్కారం.